మానవ జీవితాలు దీవెనకరముగా మారాలి అంటే దేవుని యొక్క ఆలోచనలను మనము ఎరిగి తెలుసుకొని నడిస్తేనే ఖచ్చితంగా దీవెనకరమైన సంవత్సరాన్ని పూర్తి చేయగలుగుతాం. ఎందుకంటే పంటలు పండాలంటే ఏముండాలి? వర్షాలు ఉండాలి. వర్షం అనేది దీవెనకరమగు వర్షము అన్నాడు. ఇందాక మనం చదివిన మాటలు ఏమన్నాడు? దీవెనకరమగు వర్షము కురియును. అదేంటి? అసలు వర్షము లేకపోతే పంటలు పండవు కదా. వర్షము లేకపోతే పంటలు పండవు. కానీ దీవెనకరమగు వర్షం ఏమిటి? వర్షములో దీవెననిచ్చే వర్షం ఉంటుందా అంటే మనం అతివృష్టి, అనావృష్టి అనే పదాలు వింటాం. అతివృష్టి అంటే కురవవలసిన వర్షాల కన్నా ఎక్కువ వర్షాలు కురిస్తే దానిని ఏమంటారో తెలుసా? అతివృష్టి. కురియవలసిన వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం ఒకవేళ నమోదైతే